సంతోషంగా ఉన్నారు, ధీమాతో ఉన్నారు. ఈరోజు మీరిచ్చినటువంటి ఇదే అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మీరు ఈరోజు ₹1 కట్టించుకోకుండా రైతులకు ఇన్సూరెన్స్ చేయిస్తా ఉన్నాడు. అదేవిధంగా ఇన్పుట్ సబ్సిడీ సీజన్ మారక ముందే ఇస్తా ఉన్నారు. మన ఒక్క నియోజకవర్గానికి ఎంత ఇచ్చినారో తెలుసా? ఈ 4 సంవత్సరాల కాలంలో 850 కోట్ల రూపాయలు మన రైతాంగానికి ఇన్పుట్ సబ్సిడీ అన్నింటి పేరుపైన వచ్చాయి. చివరిగా సారి సందర్భంగా ఏం అడిగినా ఇచ్చేవాడు మనసున్న మహారాజు. మీరెవ్వరు అడుక్కుపోయినా కూడా బటన్ నొక్కి మీకు డబ్బులేసే మహారాజు. అట్లాంటి జగన్ గారిని సందర్భంగా మా ఉరవకొండకు సంబంధించి మీరు ఇన్ని వేల కోట్లు ఇచ్చారు. మేమెంతో ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. అదే సందర్భంగా మరికొన్ని విషయాలు మీ దృష్టికి తేవాలనుకుంటున్నాం. ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారు ఈ యొక్క ప్రాంతంలో 1,00,000 ఎకరాలకు నీళ్లు ఇవ్వడానికి ఇక్కడ స్కీమ్ స్టార్ట్ చేశాడు. అందుకనే జగన్ గారిని ఏమడుగుతున్నామంటే, మనం ఆ రోజు ధర్నా సందర్భంగా హామీ ఇచ్చాం. ఈ 75,000 ఎకరాలకు కూడా నీళ్లు ఇస్తామని చెప్పాం. ఈ 75,000 ఎకరాలకు కూడా పిల్ల కాలువలు తవ్వుతాం, డిస్ట్రిబ్యూటరీస్ తవ్వుతామని చెప్పాం. జగన్ గారు కూడా హామీ ఇచ్చాడు. కేవలం కాలువలు ఎమ్మడి పారించడంగా నీళ్లు ఇస్తామన్నారు. దానిని అంగీకరించాల్సిందిగా 75,000 ఎకరాలు సాగులోకి వస్తుందని చెప్పి సందర్భంగా చెప్తానా. ఉరవకొండకు సంబంధించి కూడా డ్రైనేజీ వ్యవస్థ చాలా అధ్వానంగా ఉంది. ఇవన్నీ కూడా పిటిషన్స్ రూపంలో ఇప్పటికే జగన్ గారికి ఇచ్చినాం. వాటన్నింటినీ వెనుకబడినటువంటి ఉరవకొండ టౌను మీ ఇచ్చినటువంటి ఆసరా ఫలితంగా 1,100 మంది చేనేత కార్మికులు ఈరోజు తమ కాళ్లపై తాము నిలబడుకున్నారు. చేనేత భరోసాతో ఈరోజు ఎంతో ఆనందంగా ఉన్నారని చెప్పి సందర్భంగా చెప్తా ఉన్నాను. అదేవిధంగా 3,000 అదనంగా ఇండ్లు ఇవ్వమని చెప్పి జగన్ గారిని సందర్భంగా కోరుతా ఉన్నాం. గడప గడపకు వెళ్ళినప్పుడు మా నియోజకవర్గంలో 23,000 ఇండ్లు శాంక్షన్ చేస్తే ఈరోజు ఒక్క ఉరవకొండ టౌన్లోనే నయా ఉరవకొండ తయారవుతా ఉంది. ఈ ఉరవకొండ టౌన్లో పుట్టినప్పటి నుంచి 10,000 ఇండ్లుంటే మా జగన్ గారు వచ్చిన తర్వాత 8,000 ఇండ్లు కట్టించగలిగినాం మనమని చెప్పి సందర్భంగా చెప్తా ఉన్నాం. 3,500 మందికి ఇంటి స్థలాలు ఇచ్చి ప్రజలు లక్షాధికారం చేశామని చెప్పినాం. ఈ విధంగా జీడిపల్లి రిజర్వాయర్ సంబంధించి కూడా ముఖ్యమంత్రి గారికి ఇంత ముందే వివరించాం. జీడిపల్లి రిజర్వాయర్ అక్కడ నష్టపోయిన రైతులందరికీ కూడా వెంటనే వాళ్ళకి పరిహారము ఇవ్వాలని చెప్పి R&R ప్యాకేజ్ అమలు చేయాలని చెప్పి, అదేవిధంగా మహిళల యొక్క ఒక అద్భుతమైనటువంటి మీటింగ్లో మహిళలకు సంబంధించి గర్ల్స్ జూనియర్ కాలేజ్ BC వాళ్లకు పెన్ హౌబుల్లో నిర్మించి ఇవ్వమని చెప్పి కోరుతా ఉన్నాం. మన ఉరవకొండ టౌన్లో కూడా గర్ల్స్ కాలేజ్ నిర్మించాలని చెప్పి కోరుతా ఉన్నాం. అదేవిధంగా అనేక డిమాండ్స్ సార్ గారి దృష్టికి ఇప్పటికే వివరించడం జరిగింది. వాటన్నిటిని అమలు చేయాల్సిందిగా మరోసారి జగన్మోహన్ రెడ్డి గారికి ఇంత దూరం వచ్చి ఈ సమయంలో మాకు అవకాశం ఇచ్చినందుకు జగన్ గారికి చేతులెత్తి నమస్కరిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్న అందరూ ఒకసారి జగన్ గారి వెన్ను తట్టి జగన్ గారిని ప్రోత్సహించేటువంటి పద్ధతుల్లో కుట్రలు కుతంత్రాలకు మీరు భయపడొద్దని చెప్పి భరోసా ఇచ్చే పద్ధతులు అందరూ ఒకసారి చెయ్యెత్తి జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ తెలియజేయాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కూడా వినయపూర్వకంగా కోరుకుంటూ నమస్తే. జై జగన్, జై వైఎస్ఆర్. ధన్యవాదాలండి. ఇప్పుడు వైఎస్ఆర్ ఆసరా లబ్ధిదారుని మనోభావాలు. నమస్తే జగనన్న. ఈరోజు ఈ ఉరవకొండ పట్టణానికి వైఎస్ఆర్ ఆసరా 4వ విడత కార్యక్రమాన్ని ప్రారంభించడానికి వచ్చినటువంటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమారుడైన వైఎస్ జగనన్న గారికి మన ఉరవకొండ పట్టణ మహిళలందరూ ఒక్కసారి మనస్ఫూర్తిగా నమస్కారం చేద్దామా అన్నకి. వేదిక పైన ఉన్నటువంటి పెద్దలందరికీ, అలాగే ఇక్కడికి వచ్చిన నాతోటి
అక్క చెల్లెమ్మలకి అన్నదమ్ములకి